ప్రమోట్ చేయాలా నేను? బుజ్జన్న బాగా వంటలు చేస్తాడు. టేస్టీగా వండుతాడు అనమాట. ఇప్పుడే అయిపోయింది పూజ. ఇంకెప్పుడు డాడీ పుట్టు దగ్గర అంటే ఇంట్లో ఆట జల్దీ ఇచ్చిన తర్వాత కట్ చేసి ఏమేం ఇట్లా వంకరం కుంకుమ పసుపు కళ్ళు పోయినట్లు కాళ్ళకు కూడా పెట్టు నెక్స్ట్ పెట్టు చలో చిన్న లేదా ప్లేట్ చిన్న ప్లేట్ ఇదంతా నీట్ ఉండాలి. చిన్న ప్లేట్ అన్నం ప్లేట్ అయినా సార్ అది పట్టరాదు. అన్నం ప్లేట్ ఇచ్చింది కనాల్లో ఎంత రా శాన్వి అయ్యా చచ్చిపోయింది ఇంకా శాన్వి శాన్వి పెట్టు పెట్టినావా? ఇంట్లో పూజ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము గోరు దగ్గరికి మా డాడీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ డెకరేషన్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడికి వెళ్ళేసి ఇంకా పూజ చేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం.
అన్ని పెట్టినాక నన్ను నేర్తూ కానీ ఆ నూనె తీసుకుపోయి ఆడ ముట్టిపోదు అమ్మ దగ్గర ముట్టిపోము. అన్ని కరెక్ట్ చేసుకొని వాటర్ బాటిల్ తీసుకో. వాటర్ బాటిల్ అన్ని బాట్ డాడీ దగ్గర నుండి వచ్చేసరికి మేక మొత్తం కట్ చేసేసారు. ఇంకా కింద అందరికీ తినడానికి కింద వండిపించినాం. ఇంకా నైవేద్యానికి మేమే వండుతాం అన్నమాట ఇంట్లో. ఇంకా నైవేద్యానికి మటన్ ప్రిపేర్ చేసిన, రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసినాం. ఇంకా అన్నీ కావాల్సినవి అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు నవ్విస్తున్నారు. ఇంకా మటన్ చేసి డాడీకి నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరు తినేసరికి 3:30, 4 అయింది.
అంటే నా వ్లాగ్స్ చూసేవాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా అనుకోవచ్చు, సుంటారెడ్డి మేడం ఎందుకు రాలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఆమె 1 day ముందే వచ్చి ఇన్ఫామ్ చేసి వెళ్ళింది. మేడం మమ్మీకి చెప్పేసి వెళ్ళింది. ఏంది అంటే వాళ్ళ సిస్టర్ డాటర్ మ్యారేజ్ ఉంది. సో అక్కడికి అదే డే ఏదో ఉంది వాళ్ళకి, కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి నేను, అందుకే ముందు వస్తున్నా అని చెప్పేసి మా మమ్మీకి చెప్పి కొద్దిసేపు కూర్చొని వెళ్ళింది. సో అందుకే రాలేదు. ఇంకా సన్నీ అన్న, సంతోష్ రెడ్డి అన్న వీళ్ళిద్దరు వచ్చారు అనమాట. మా డాడీకి ఆ సిచ్యువేషన్, మా డాడీకి హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ అయినప్పుడు మాతో పాటు మా ముందు స్టాండ్ తీసుకుంది అంటే మేడం, ఇంకా మేడం వాళ్ళ కొడుకులు, ఇంకా సంతోష్ రెడ్డి అన్న, వీళ్ళే. ఎంత అంటే 2:30కి నాకు తెలిసింది. మమ్మీకి తెలియలేదు 4 o'clock వరకు. అప్పుడు అసెంబ్లీలో ఉన్నామే వచ్చేసింది. నా షార్ట్స్లో ఉంటుంది వీడియో, వచ్చేసింది. మా కోసం స్టాండ్ తీసుకుంది మా మామ వాళ్ళు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు. అసలు ఎట్లా అంటే నా దగ్గర కొంతమంది, మా మమ్మీ దగ్గర కొంతమంది, మా అన్న దగ్గర కొంతమంది, మా తమ్ముడి దగ్గర కొంతమంది, మా చెల్లి రాలే, ఇంకా మా చెల్లి, మా నాన్నమ్మ, మా నిఖిత రాలేరు. మమ్మల్ని చూసుకుంటా మా డాడీ కోసం అక్కడ ఫైట్ చేసుకుంటా మాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారంటే మా మామ వాళ్ళు. ఇంకా ఎట్లా అంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు, మా మామ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు అనమాట, చాలా సపోర్టివ్గా నిలబడ్డారు మాకు. అసలు మా డాడీ కోసం ఎంత ఫైట్ చేసిరంటే ఆ సిచ్యువేషన్లో అక్కడ. ఇంకా మేడం కూడా లాస్ట్ వరకు 8:30 వరకు మేము హాస్పిటల్లోనే ఉన్నాం. అప్పటి వరకు మాతోనే ఉంది. అండ్ ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా మా డాడీతోనే వచ్చింది. ఇంటి దగ్గర కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె మళ్ళీ మార్నింగే వచ్చింది. వచ్చి మా డాడీకి లాస్ట్ మట్టేసే వరకు ఆమె మా అన్నతో పాటు నడుచుకుంటూనే వచ్చింది మా ఇంటి దగ్గర నుండి శ్మశానం వరకు. మేము ఇంకా అనుకుంటాం మా డాడీ ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో ఆమె మా డాడీకి అంత రెస్పెక్ట్ ఇచ్చింది. అట్లా అని చెప్పేసి అట్లనే దానికన్నా ముందు కూడా మా దాంట్లోకి ఏదైనా మేడం వస్తుండే, కానీ మా డాడీ కోసం ఆమె లాస్ట్ అక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి ఆమె పైన ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకైతే. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత అందరు తిన్నారు. నైవేద్యం పెట్టడం 3:30కి అట్లా పెట్టినాం, ఎందుకంటే లేట్ అయింది. ఇంకా నైవేద్యం పెట్టేసి అందరం తినడానికి వెళ్ళినాం. ఇంకా
నర్సాపూర్లో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మా డాడీతోని పొలిటికల్గా తిరిగేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆ రోజు చాలా మార్నింగ్ వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి. అండ్ ఈవినింగ్ మా డాడీని ఇంటికి తీసుకొచ్చే వరకు వాళ్ళు కూడా చాలా స్టాండ్ తీసుకొని ఉన్నారు అంకుల్ వాళ్ళు. ఇంకా వీళ్ళే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇదేంటంటే మా మామ వాళ్ళు వెళ్తున్నారనమాట ఈవినింగ్. మా అత్తమ్మ వాళ్ళ నుంచేసి వెళ్తున్నారు. ఎందుకు ఈ క్లిప్ తీసిన అంటే వీళ్ళు రెడీ అయి నించున్నారు. మా మామ వాళ్ళు ఇంకా వదిలేసి మమ్మీ చెప్పేసరికి మా మామ వాళ్ళు వదిలేసి వెళ్ళిరు. ఇంకా మేము ఎట్లా రావాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో నిలబడ్డారు. కాకపోతే వాళ్ళు చెప్పెళ్ళిరు. మా చిన్న మామని ఉంచిరనమాట, కార్ ఇచ్చి మార్నింగ్ రండి అని చెప్పేసి ఉంచలేను. సో అదే ఫన్నీ మూమెంట్ అని చెప్పేసి నేను తీసిన. ఇది నైట్ టైం వీడియో. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఫుల్ నవ్వుపించినారు ఆ రోజు. ఇంకా అందరం ఉండేసరికి ఇంకా రాలే. మా పిన్ని వాళ్ళు వచ్చిర్రు, కానీ మా పిన్ని వాళ్ళు పిల్లలు వదిలిపెట్టేసి వచ్చిర్రు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వీలే ఉండే. బోటి పొద్దున ఫాస్ట్ చేసేసరికి కొంచెం గ్రేవీ టైప్ అయింది. సో మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో ఇంకా ఉప్పు కారం అన్నీ వేసి కొంచెం ఫ్రై లాగా చేస్తున్నారు అనమాట. దానికి కొంచెం ఇంకా వీడియో అనేసరికి కొంచెం జర ఫస్ట్ ఈమె స్టార్టింగ్ ప్రాబ్లం చూపిస్తుంది, తర్వాత అల్లుకోపోతుంది అనమాట. సో అదే చెప్తున్నా, అందుకే ఫేస్ పైన చేయడం పెట్టుకుంది. ఇంకోటి హస్బెండ్స్ పైన
లవ్ యూ ప్రాంక్ వేస్తారు కదా, ఆ వీడియో చేసినాం అనమాట. అది లాస్ట్కి యాడ్ చేస్తాను, మొత్తం చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైలెంట్ గా టీవీ చూడడం. మెయిన్ ఇక ఈమెనే లీడర్. చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. పక్కకి ఫోటో మెన్షన్ చేస్తా అయినది. నెక్స్ట్ అయ్యో అయ్యో అట్లేం చెప్పక, అట్లే కాదు మామయ్య కోసం నార్మల్ గా మంచోడు ఏదో ఒకటి. ఇప్పుడు ఏమంటారు, డాడీ చనిపోయినాక డాడీ లా యూస్. నెక్స్ట్ చెప్పు చెప్పు మామ కోసం చెప్పు. ఓ ఫస్ట్ ఈమె కన్నా పెద్ద ఈమె, మామ కోసం చెప్పు. ఏం చెప్పాలి, చాలా మంచోడు. ఆయన జీవితంలో నేను ఆయన చేసుకున్న అదృష్టం. ఓకే ఓకే. ఈమె ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కకి ఇస్తా. ఈమె అప్పుడు రీల్స్ చేస్తుండే చూడండి. ఈమెకు కూడా ఏమంటారు ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ నుండి మస్తు పైసలు అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఒక నిమిషం, ఇప్పుడే వెళ్ళేటప్పుడు మా మామ వెళ్ళేటప్పుడు పైసలు ఏమంటే 500 ఇచ్చి వేయండి మీకు తీసుకొని చిటుక్కున ఫోన్లో పెట్టుకుంది. తాత రిటైర్మెంట్ అయ్యిండు, ఎట్లుంది ఫీలింగ్? ఎన్ని పైసలు వస్తున్నాయి? అంతేనా? తాతకి రెస్ట్ ఇచ్చినా ఇప్పుడు? తాత గురించి చెప్పు మంచిగా. చాలా మంచోడు, చాలా మంచిది. నా ఇంటికి యజమానురాలు నేనే.
షివరింగ్ అవుతుందా? దగ్గర నుంచి దిగుదాం, పేరు దగ్గర నుంచి తీసి మనం జూమ్ చేసుకుంటాం. కాల్ కట్ చేసి కట్ చేస్తున్నా. కట్ చేసి స్పీకర్ అంటే హలో తిన్నావా? తింటున్నావా? ఏం చేస్తుంది మేము? హలో 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 డాడీకి హలో డాడీకి మాట్లాడుతుంది. హలో 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 డాడీకి హలో అత్తమ్మ ఆయనకి ఇయ్యి. హలో డాడీకి నీము. హలో ఏం చేస్తున్నావు? వింటున్నాం ఐ లవ్ యూ. వింటున్నాం అంటున్నాం వింటున్నాం ఏమైంది? అంటున్నాం. ఆయన చెట్ల పట్ల ఎత్తనే ఎత్తుడు డోర్ పెట్టక మీద కింద ఉన్నట్టుండు బాగా. అత్తమ్ముంది నీ ముంది దెబ్బ కట్ చేసి పడేసిండు. లేదు, ఇది సైడ్ ప్రెస్ చేసేసరికి కట్ అయింది. కట్ చేయలేదు. మళ్ళీ లాస్ట్ కాల్ సక్సెస్ కాదు మళ్ళీ ఏపీయాలి. ఎక్కువసేపు మాట్లాడినా సరే అది కట్ చేసి లాస్ట్ కంట ఏంది చెప్పవు అది అట్లా నేను ఒకటి చెప్పినా నువ్వేం చెప్తలేవు ఏంటి అని ఫస్ట్ కాల్కి ఎప్పుడు లేపడు. సెకండ్ కాల్ రికార్డింగ్ నీ దాంట్లో రికార్డింగ్ నువ్వే మరి ఎవరు పెడతారు తెలియదు. నా దాంట్లో రాదు. నీ దాంట్లో పెట్టేస్తాం. నా దాంట్లో లేదు రికార్డింగ్. అత్తమ్మ ఫోన్లో పెట్టు. స్పీకర్ మంచిగా వస్తే పెట్టేసి రికార్డ్ అని కొట్టి నేను కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇంట్లోకి రాగలరా? ఫోన్ చేయండి. లేంకుట హలో హలో ఏం చేస్తున్నావు? ఏం సినిమా? సరే. హలో ఐ లవ్ యూ. సరే. ఆయన ఆన్లైన్ ఉండలేదు. ఫస్ట్ మెసేజ్ చేద్దాం. ఓ నీ దాంట్లో నో బ్యాలెన్స్ లే. బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోమ్మా. చెప్తాడు చేయాలా?
హలో తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తానే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇంటికైనా ఇష్టపడా అందరం నచ్చి దానికి తక్కువ ఏంది నేను చేసినా కూడా నాతో మాట్లాడుకున్నా వేరే వాళ్ళతో మాట్లాడే టైం ఉందా? లేకపోతే చెప్పొచ్చినా బయటికి. హలో, ఏడును తిన్నావా? అన్నము కాదున్నావా? అవునా, పక్క కూరలు ఉన్నారా? ఒకటి చెప్దామని. ఐ లవ్ యూ. షోక్ టాక్ కాదు, ఐ లవ్ యూ అన్నా. కొంచెం ఫోన్ పైనకి పెట్టుకో. హలో, మేము డాడీ లేరా? ఏడున్నారు? కిందనా పైననా? డాడీకి ఒకసారి ఒకసారి ఇయ్యమ్మా. ఇంతకుముందు సౌండ్ వినిపించలేదు మాట్లాడుతుంటే. ఇంతకుముందు సౌండ్ వినిపించలేదు నా ఫోన్లో నుంచి. ఆహా, నా ఫోన్ సౌండ్ వినిపిస్తలేదు. ఏం చేస్తారు? తిన్నారా? ఏడుగురు పైననా కిందనా? ఇంతకుముందు ఏడుండే? అదే ఆ ఫోన్ సౌండ్ సరిగ్గా వినిపిస్తలేదు. నీ మేడం అనుకుంటుంది కిందనా పైననా? మరి రామకృష్ణ కూడా ఇన్నే ఉండి కింద అనుకోద్దా నువ్వు? కిందనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వినిపిస్తలేదా? ఇంకేం తెలుగులో చెప్పాలా? ఆహా, హలో, ఐ లవ్ యూ. ఇంగ్లీష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆన్సర్ వస్తలేదు కానీ వెయిట్ చేస్తున్నా. అందుకే మళ్ళీ సెకండ్ టైం కాల్ చేయాల్సి వచ్చింది. ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఏం ఆన్సర్ ఇస్తావని. అబ్బా, బాగానే గెస్ చేస్తారు ఇట్లాంటివి. పోటీ ఎందుకు పెట్టుకుంటావు? అబ్బా, ఆన్సర్ రాదా? ఏమి చదువుకోరు కదా. ఆన్సర్ ఇస్తావా ఇయ్యవా? అందరి ముందు ఎందుకు చేస్తా నేను? అందరి ముందు ప్రపోజ్ చేస్తావా?
అందరి ముందు ప్రపోజ్ చేస్తారా? ఆ, ఆ. ఏమో తెలియదు కదా నీకు ఇంగ్లీష్ ఏమో. అయ్యో ఆన్సర్ వస్తుందా రాదా ఇప్పుడు నీ నుంచి? ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా కదా, ఒక ఆన్సర్ ఇస్తే అయిపోతుంది కదా. సరే పోనాలు వదిలేసే కానీ ఇప్పుడు ఆన్సర్ వస్తుందా రాదా నీ నుంచి? ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. గ్రూప్ లేదు ఏం లేదు, ఆన్సర్ వస్తుందా రాదా మరి చెప్పు. మరి ఏదో ఒకటి తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా? తినలే ఇంకా లేదు, చెప్పు ఏదో ఒకటి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్తావా లేదా? లేదు తిన్నాక నాకు కొంచెం లేటే. తెలుగులో తెలుగులో ఇచ్చేస్తావా ఇంగ్లీష్లో? ఏ ఆకలి అవుతారే, కొంచెం లేటే తిన్నాం కదా, తింటాం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. హలో, ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏ చెప్పి పెట్టే. చెప్పి పెట్టారు. హలో హలో, ఏడా నూరా పక్కకి ఏం చేస్తున్నావు? వంశన కూడా ఉండ పక్కకి. ఏం లేదు. హలో చెప్పు. ఐ లవ్ యూ. ఏమైంది? ఏం చెప్పలేవు? హలో అయ్యా, ఏమంటావు? ఐ లవ్ యూ అంటున్నా. ఇప్పుడే ఒక బీర్ తాగినా, నిద్ర వస్తలేదని చేసిన. చెప్పమాను. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా అంటున్నా. రోజు ఏం చెప్తావు కదా? ఐ లవ్ యూ అంటున్నా.